ప్రస్తుత సమాజానికి తెలియని పంచభూతాల పేరుతో విన్యాసాలు చేసిన ప్రతిభా విద్యాలయం విద్యార్థులు అంతే స్థాయిలో ఎంతో ప్రతిభావంతంగా విద్యా ప్రగతి పరిమళాలు వెదజల్లాలని సబ్బవరం తహసీల్దార్ బి చిన్ని కృష్ణ ఆశుభావం వ్యక్తం చేశారు. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇక్కడి ప్రతిభా విద్యాలయం యాజమాన్యం శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ విద్య అత్యుత్తమ క్రమశిక్షణ అనే నారుడిని ఈ పాఠశాల విద్యార్థులు న్యాయం చేశారన్నారు. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ప్రతిభ విద్యాలయం యాజమాన్యం విద్యార్థులు తనకు భారతదేశ సైనిక లాంఛనంతో ఆహ్వానం పలికే విధంగా తోడుకొని రావడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. పంచభూతాలు అగ్ని, వాయు, వరుణ్, పృథ్వీ, ఆకాష్. ఆ పేర్లు వింటేనే యాక్చువల్గా అయితే నాకు తెలిసినంత వరకు ఈ స్కూలు ఆ పేర్లు ఎంచుకుందంటేనే ప్రకృతి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, మమకారం అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ కెరీర్లో కూడా మీ టీం అంతే కాన్సన్ట్రేషన్, అంతే డెడికేషన్తో ఉండి మీ లైఫ్ రిథమ్స్ని మిగతా వాళ్ళకి వైబ్రేషన్ పంపిస్తూ మీరు ఒక మోడల్గా ఉంటారని భావిస్తూ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఆ ఈశ్వరుడు మీకు అలాగే ఉండాలి, చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేది ఉంది అంటే ఆ పేరులో ఎలా సెలెక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ ఆ పేరు, ఆ కెప్టెన్సీ, ఆమె కూడా ఈ స్కూల్ని ఆ పేరుకు తగ్గట్టుగా లీడ్ చేస్తూ సార్థక నామధేయురాలు అనిపించుకుంటుందని ఆశిస్తూ మీరందరూ మంచి భవిష్యత్తులో ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ నాకు అవకాశం. మాకు ఈరోజు సైక్లోన్ వార్నింగ్ ఉంది, హెడ్ క్వార్టర్లోనే ఉండని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంత సహకరించిందంటే మీ తాలూకా మనం డెడికేషన్తో, కాన్సన్ట్రేషన్తో, ఫోకస్డ్గా ఒక మంచి కార్యక్రమం అంటే సత్కర్మ అంటారు. మంచి కార్యక్రమం ఎప్పుడైతే మనం చేపడతామో దేవుడు కూడా దానికి, దేవుడు అంటే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. వాళ్ళకి ఎంత ప్రాక్టీస్ చేశారో నాకు తెలియదు, కానీ మన మేనేజ్మెంట్ వాళ్ళని ఎలా ఎన్నిసార్లు ట్రయల్స్ వేయించారో తెలియదు, కానీ చాలా బాగుంది. అందులో వాళ్ళ ఫోకస్ మెయిన్. Investiture ceremony marks a beginning of a academic year that is led by students for the students. To all the leaders, with utmost faith is that we give you this great responsibility. I hope you truly lead by example, humbling yourselves not with the position but because you're responsible for your fellow students.